హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు నా ఛానల్లో నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను నా ఈ ఫుల్ వీడియోలో. ఫస్ట్ నేను ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. నెక్ ఎక్కడ వరకు అయిందో అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి. నెక్స్ట్ ఇక్కడ నడుము దగ్గర 2 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఎక్కడ వరకు అయితే ఉందో 1 ఇంచ్ ఇంకా మనము బయటికి వదిలి మార్క్ చేసుకోవాలి. అవతల పక్క కూడా సేమ్ అండి. ఎలా అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకున్నానో అదేవిధంగా ఇలాగా లైన్స్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్ దగ్గర రౌండ్ షేప్ పెట్టుకోవాలి. రౌండ్ షేప్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ 1 ఇంచ్ ఇలా పైకి మార్క్ చేసుకొని ఎక్కడికైతే 1 ఇంచ్ మార్క్ చేసుకున్నానో దానికి ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఎక్కడైతే నేను మార్కింగ్స్ చేసుకున్నానో దానికి ఇలా బాక్స్ షేప్ ఇలాగా గీసుకున్నాను. ఇలా గీసుకున్న విధంగానే మనము కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ షేప్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ కటింగ్ చేసుకుంటాను. ఫ్రంట్ షేప్కి ఇలాగా ఫ్రంట్ పార్ట్ని ఇలాగా మడత వేసుకొనేసి లైనింగ్ క్లాత్ పైన నీట్గా పెట్టుకోవాలి లైనింగ్ బ్లౌజ్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా అయితే నేను కట్ చేసుకున్నానో అదే మార్కింగ్సే సరిపోతాయి. కానీ నెక్ మాత్రము ఫ్రంట్ సైడ్ కొంచెము పైకి ఉంటుంది కాబట్టి నెక్ మాత్రం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దాని విధంగానే ఇలాగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ చేసుకుని అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ కూడా అండి. బెల్ట్కి కూడా ఎక్కడ వరకు అయితే మనకు బెల్ట్ ఉందో ఆల్త్ బ్లౌజ్కి చూసుకొని అక్కడ వరకు మార్క్ చేసుకొని బెల్ట్ షేప్ అనేది కిందకి మనము డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకునే విధంగా బెల్ట్ షేప్ కట్ చేసుకోవాలి. మిగతాదంతా సేమ్ ఆర్మ్ లూజు షోల్డర్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకుని హ్యాండ్స్ ఎక్కడి వరకు అయితే ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని షోల్డర్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు ఒక లైన్, ఆర్మ్ లూజ్ దగ్గరకు ఒక లైన్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందో దానికి సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్కేల్తో కర్వ్ ఇచ్చుకోవాలి. కర్వ్ ఇచ్చుకున్న తర్వాత అదేవిధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా 2 సైడ్స్ లాగా మడత పెట్టుకొని ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్స్ని ఇలా పెట్టుకొని కొంచెం క్లాత్ వదిలి కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఆర్మ్ లూజ్, నెక్ రౌండ్ ఇవన్నీ కట్ చేయడం లేదు. ఇవన్నీ నేను కుట్టేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత నేను ఈ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకుంటాను. హ్యాండ్స్ కోసం ఇప్పుడు 4 మడతలుగా ఇలాగా పెట్టుకున్నాను క్లాత్ అనేది. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి నాకు మెయిన్ ఫ్యాబ్రిక్కి కొంచెం క్లాత్ అనేది తక్కువ అయ్యింది. ఈ క్లాత్ నేను కుట్టేటప్పుడు ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. అంతే అండి, బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.